సార్ ఇదంతా లాంగ్ లివ్ కేక్ కేక్ కట్ చేస్తారా? డాక్టర్ రాజుపాత్ర గారికి ఓకే. ఓకే మీ అబ్బాయి ఇంటర్మీడియట్ ఏంటి? జనాలు వచ్చేస్తారు. అవును, ఎక్కడి నుంచి తీసుకో, పైనిస్తే రెండు పనులు వెలిగించారు. भैया हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे। इसको प्लास्टिक बॉटल में इसको नोट షటిల్ బ్యాచ్ కేక్ లాంగ్ లివ్ పాత్ర గారు, లాంగ్ లివ్ పాత్ర గారు. మంచిదే. మీరు సాల్వ పట్టుకోండి. ఒక్క నిమిషం సార్. రామారావు పాత్ర గారు అటు పట్టుకోండి. ఎక్కలే రావడం ఎక్కింది. ఢిల్లీ సాల్వ్ ఎక్కిలే. ఆయన వెనక్కి పైకి పెట్టి ఆయన వైపు పెట్టు. పట్టుకో ఇంకా ముందుకు రా. మా దేవుడు మా దేవుడు దేవుడు
మనం అయిపోయింది కదా లేడీస్ మొదలైంది లేడీస్ మేడం గారు చూడండి అమ్మా మన వాళ్ళందరూ కూడా యోగా టీము లేడీస్ ఇవ్వండి అమ్మా అలా పట్టుకోండి అందరూ ఫోటోలు పడాలి ఏంటి మేడం గారు అలాగ ఉండండి ఏంటి ఎలా చూడండి అందుకోండి 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 సార్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే రావు గారు ఇక్కడ వచ్చాను సార్ వచ్చాను రైట్ నేను పట్టుకున్నా సోదరా రామారావు ఈరోజు వైఎస్ఆర్ పార్కులో 70వ వసంతంలో అడుగుపెట్టిన నాకు విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ మరియు వైజాగపట్నం క్లబ్ మెంబర్సు మరియు బ్యాడ్మింటన్ టీము మహిళా క్లబ్స్ అధ్యక్షురాలు సభ్యులు మరియు నేను పుట్టు పెరిగిన నా ఐడెంటిటీ చింతగట్ల గ్రామం కాబోయే ప్రెసిడెంటు వార్డు మెంబర్సు అత్యధిక మంది ఇచ్చేసి నాకు జన్మదిన ఈ శుభాకాంక్షలు తెలిపినందుకు ముందుగా వాళ్ళందరికీ ఈ యొక్క అరేంజ్మెంట్ చేసిన మా సెక్రటరీ రాము మాస్టరు కృష్ణరాజు ఢిల్లీరావు శ్యాంప్రసాద్ గారు అదేవిధంగా వాసు గారు అందరూ ఏ ఒక్కరిని పేరున చెప్పుకొని వెళ్తే సాయంకాలం వరకు మనం చెప్పలేని పేర్లు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను ఈ స్థాయికి రానందుకు 2009లో విశాఖ వాకర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క పార్క్ ఉన్నదో ఆ యొక్క పార్క్ని కమర్షియల్గా చేయాలని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా చాలా ప్రయత్నిస్తే దానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రావు గారు మరియు మా విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్స్ సీనియర్ సిటిజన్ ఫార్మ్స్ అందరం కూడా ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో కలెక్టర్ ఆఫీసులతో ధర్నాలు చేసి ఈ యొక్క దీన్ని విశాఖ ప్రజలకు అంకితం చేసేటట్టు గవర్నమెంట్ని అందులో భాగస్వామ్యం మేము తెచ్చుకున్నందుకు మేము చాలా చాలా గర్వపడుతున్నాం. మరి అదేవిధంగా నేను మారుమూల ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను. నేను నా జీవితంలోనే ఒక సైకిల్ కొనుక్కుంటే చాలని ఇది వీళ్ళన్నిటికీ కూడా కారణం ఏంటంటే చెప్పాలంటే నాకు ఓన్లీ బంధు కులం మతం లేకుండా నా యొక్క మిత్రులే నన్ను ఈ యొక్క స్థాయికి చేర్చారని మీ అందరికీ కూడా సగర్వంగా కూడా నేను మీ అందరికీ ఈ ప్రత్యేక ముఖంగా తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క పార్కులో ఏదైతే ఉడా చైర్మన్ కానీ ఉడా కమిషనర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే సౌత్లో ఎవరుంటే వాళ్ళకి కానీ మేమందరం కూడా విన్నపాలు చేసుకుని ఈరోజు జిమ్ ఐటమ్స్ సంపాదించగలిగాను. నిన్నగాక మొన్న మళ్ళీ జిమ్ ఐటమ్స్ పెట్టారు. చిన్నపిల్లలందరూ కూడా సైకిల్ రప్పించుకున్నాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, టాయిలెట్ రూమ్స్ అనేక ఇది చేసాము. ఇంకా మాకు చాలా చాలా ఈ యొక్క దీంట్లో ఇచ్చేసాము. మాకు మెయిన్ ఏజెంట్ ఏంటంటే మా యొక్క అసోసియేషన్కి ఒక ఆఫీస్ రూము మరియు ఈ యోగా ఆ ట్రాక్ అనేది మా అసోసియేషన్కి ఇచ్చినట్టయితే ఇంకా ప్రభుత్వానికి అనేక రెవెన్యూ రప్పించి దీన్ని ఈ పార్క్కి ఇంకా చాలా చాలా అభివృద్ధి చేస్తాను కూడా మేము చెప్పడం జరుగుతుంది. మరి నా కోసం ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాకెవరో అది
మా రెడ్డి గారు బ్యాడ్మింటన్లో చెప్పారు, నాకు వయసుతో సంబంధం లేదు, చిన్న పిల్ల సారసంలో నాకు ప్రత్యేకమైన అలవాటు ఒకటి ఉన్నది. నాకు ధనికులంటే ఇష్టం ఉండదు, పేదలంటే నాకు పంచ ప్రాణాలను కూడా ఈ సభాముఖం చెప్పుకొని నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.